వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 100% వైసీపీ నేతలందరూ కూడా షాకు గురి చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఆయన ఏం చేశారు, ఏం కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అంటే ఓడిపోవడానికి గల కారణాలని ఈయన మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి కరణం ధర్మశ్రీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా కామెంట్ చేశారు. ఎందుకు ఓడిపోయింది పార్టీ అనేసి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారనేసి కూడా చెప్పుకొచ్చారు. వ్యవస్థాగత పరిపాలన పరంగా చేసినటువంటి తప్పిదాలే ఓటమికి దారితీసాయని కూడా చెప్పుకొచ్చారు. అనకాపల్లి జిల్లా చోడవరం నా ఓటమికి బిఎన్ రహదారి గోతులే ప్రధాన కారణం అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు జగన్కు ఎన్నోసార్లు చెప్పినా వినిపించుకోలేదనేసి కూడా చెప్పుకొచ్చారు. ఫలితంగానే భారీ ఓట్ల తేడాతోనే దారుణంగా ఓడిపోయాం. సొంత నిధులు 2 కోట్ల రూపాయలు రోడ్డు అభివృద్ధి కోసం ఖర్చు చేశాను. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులను ఇస్తుందో లేదో తెలియదు అని కూడా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు కూడా. నాడు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల వల్లే ప్రజలు మమ్మల్ని అధికారానికి దూరం చేశారనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇటువంటి విషయాలను మేమంతా కూడా అంగీకరించాం. అవే మా తప్పుదాలు అంటే మేము చేసినటువంటి తప్పులు చూస్తే మీరే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూశారు. ప్రజా తీర్పును కూడా కోరుకుంటారా అంటే మా తప్పుల్ని 100% ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చినప్పుడు అవి మేము కోరుకోవాలి, ఆ తీర్పును మేము అంగీకరించాలి అని కూడా చెప్పుకొచ్చారు. అలాగే తెలుగుదేశం నాయకులను ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సభ్యులందరూ కూడా ఒకటే చెబుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికే వారితో కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆహ్వానం లేకపోతే వెళ్ళకపోవడం అనేది కూడా మీ ఇష్టం అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అంటే ఆయన ఎవరి మాట వినడు, అంటే సింహం. ఆయన నిజంగా చెప్పుకోవాలంటే ఒక హిట్లర్ లాగా అనమాట. హిట్లర్ లాగా పరిపాలించారనేసి కూడా చాలామంది వైసీపీ నేతలు, చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సరే ఆయన చేసినటువంటిది అంటే వినకపోవడం, సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగాను మంత్రులుగా చేసినటువంటి వాళ్ళందరూ చెప్పినా కానీ ఆయన వినలేదు. ఈ గోతులో రోడ్లు కూడా బాగలేకపోవడం, సొంత నిధులు పెట్టేసిన ప్రజల్లో మాకు ఆ వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి ఇటువంటి అనేక కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అంటే మా పార్టీ ఓడిపోవడానికి 100% జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పినటువంటి పనులు చేయకపోవడం, వాటిని 5 ఏళ్ల పాలనలో కూడా ప్రజల్ని మేము సత్యం ఇచ్చేసాం, మేము 100% గెలుస్తామని ఒక ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉండిపోవడం, జగన్ మాట వినకపోవడం వల్లే మేము ఓడిపోయామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 100% వైసీపీ శ్రేణుల్లో ఒక్కొక్కరుగా ధిక్కార స్వరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వినిపిస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా చాలామంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఇక పార్టీని బలోపేతం చేసే దిశగా సొంత నియోజకవర్గం నేను కూడా ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏది ఏమైనా మళ్ళీ అధికారంలోకి రావాలంటే 100% ఆయన తప్పుల్ని ప్రజలకు మళ్ళీ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో, అయితే అబద్ధపాలు వాగ్దానాలు కావచ్చు, అబద్ధాలు ఏవైతే అంటే అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఇది నిజం అని నిరూపించడం కావచ్చు, ఇలాంటివి చేసినప్పుడు 100% ప్రజలకు తెలిసిన విషయాలను కూడా ఆయన ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. రానున్న రోజుల్లో కూడా ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఆ పార్టీకి చెందినంత వారు కూడా పార్టీని మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా ఓటమికి గల కారణాలను
అది జీర్ణించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అధ్యయనం చేసి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం. అంటే మంచి పాలన, అంటే అభివృద్ధి, సంక్షేమం అన్ని విధాల ప్రజలను సోమరిపోతులు చేయకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా కూడా అన్ని రంగాల్లో, అంటే ప్రజల మీద భారం పడకుండా, దోచుకోకుండా, అంటే పార్టీకి సంబంధించి అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తన తప్పుల్ని 100% ఒప్పుకొని, అంటే ప్రజల ముందు చెప్పకపోయినా ఆ తప్పులను ఆయన తెలుసుకొని ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా కోరుకుంటాం మంచి పాలన ఎవరైతే ఉంది, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే మంచి పరిపాలన అందించాలని కోరుకుందాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ దిశగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ అధికారం రావడం కోసం ఇకనైనా సరే అబద్ధపు మాటల్ని నిజాలు చేసే ప్రయత్నం చేయడం, ప్రజల మీద నిందలు మోపడం, లేదా ప్రజల్ని కొంత వాళ్ళని హింసించే విధంగా కూడా చేసినట్లయితే ఎవరైనా ఎంత పెద్దవారైనా సరే ప్రజలు ఓటు రూపంలో వారికి బుద్ధి చెప్తారు. అది మనం చూసాం. వైనాట్ 175 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కేవలం 11 సీట్లు మాత్రమే రావడానికి గల కారణం మనం ప్రజలందరికీ తెలిసిందే. ఏదేమైనా జగనన్న మళ్ళీ అధికారంలోకి రావడం అని కోరుకుందాం. ఆయన మంచి పాలనతో, మంచి మాటలతో పార్టీని ఏ విధంగా నడపాలి అనేది కూడా అందరితో కూడా, ప్రజలతో మమేకమైతే ప్రజలతో కూడా కలవాలి, పార్టీ నేతలతో కూడా కలవాలి, అందరితో కలిసిమెలిసి, అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఇవన్నీ కూడా చాలామంది చెప్పినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇవన్నీ మనం రోజు వింటున్నాం. కాబట్టి అవన్నీ తప్పులన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ ప్రజలకు మంచి చేసే విధంగా, ప్రజల తరపున ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.